అంకమ్మ సాంగ్యం మూడవ కణుపులోని ఈ మూడవ వంతుకు మేలురాకలి మీకు. రెండవ వంతులో అంకమ్మ తల్లిని వెతుక్కుంటూ రాచపిల్లలైన రవద్దేవుడు, ఇలేగిరాముడు బయలుదేరడం, ఒక సిద్ధుడి సాయంతో అడవిలోని అగచాట్లను దాటుకుని ఉజ్జయిని నగర పొలిమేరలకు చేరుకొనడం వరకు విన్నారు. ఇక ఈ వంతు కథను విందాం పదండి. ఆ పిల్లలు ఉజ్జయిని పొలిమేరలకు చేరుకుని నగరంలోనికి పోబోయేసరికి 12 తలల నాగుబాము బుసల కొడుతూ వాళ్ళ మీదకు వచ్చింది. ఆ పట్టణం చెంతకు వారు పరదించుతారే. ఆ పట్టణము సాయా బాలరావు ఆ పాల చూస్తారు. ఆ పరుగు పరుగున వచ్చి పట్టణములేకే ప్రవేశించబోతారు. 12 చిరుసులా ఆ కాల సర్పమప్పుడు ఆ బస్సు మన పగిలేసే ఆ పరమల్ల చూపే ఆ నాలుగులు దాస్తాదే ఆ వెప్పటికి ఆడించుతున్నాడు. అంతకుముందు అడవిలో సిద్ధుడు ఇచ్చిన మంత్రజలము, విభూది దయ్యాల మరి దగ్గరే అయిపోయినాయి. ఆ గండాన్ని దాటడానికి వీరభద్రుడిని వేడుకొన్నారు ఆ పిల్లలు. వీరభద్రుడు ఎదుటపడి వారికి 12 మెట్ల కిన్నెరను, భైరవ మధ్యలను, నాగస్వరాన్ని ఇచ్చినాడు. అన్నదమ్ములు ఆ ఎసముట్లను మోగిస్తూ ఒక కమ్మని పాటను పాడి ఆ పాటకు మైమరచి ఆడుతున్న పాము పడగలను నరికేసి నగరం లోపలికి పోయినారు. ఆ రాచబిడ్డలు పాడిన పాటను అంకయ్య గారు గొప్పగా గానం చేస్తారు. మచ్చుకు కొద్ది పాటనే ఇక్కడ వినిపిస్తున్నాం. మొత్తం పాటను ఇదివరకే పెట్టున్నాం. ఆ లంకె కింద వివరణలో ఉంది చూడండి. ఇక్కడ నాగస్వరం తీసుకున్నారు. నాగస్వరం మాత్రం వెలేకి రామన్ భైరవ కిన్నెర భారీ మధ్యలో తీసుకున్నారు. తీసుకొని పాటలు పాడుతున్నారయ్యా. ఎట్లా ఏం పాటలు పాడుతున్నారు? చందమామ 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 అయ్య చందమామ 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 నేను చందని పెట్టాను. ఓ చందమామ 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 నీ చందమామ. ఆ ఒక్క 12 సిరుసులు ఒక్క సిరుగా చేసుకుని ఆనందాబ్ధిలో ఊగుతున్న సర్పమును ఖండించగా ఆటు పడిపోయింది తెగి తల ఆ పడిగంతా ఎడంగా పడిపోయింది. తమ్ముడా ఇదే సమయమేనని ఎగిరి దూకినారు. అయ్యా ఉజ్జయిని పట్టణములేకు ఉరికించినారే. ఉరికించినాడు. ఆ పట్టణములేకి త్వరబడి చూస్తున్నారు పట్టణాన్ని. ఉజ్జయిని నగరంలోని తెరువు తిరుగుతూ ఎదుటపడిన వారినంతా అంకమ్మ తల్లిని గురించి అడుగుతూ ఉన్నారు ఆ అన్నదమ్ములు. అయ్యా బజార్లు తిరుగుచున్నారు. అయ్యా అమ్మలారా అక్కలారా ఓ తల్లులారో కనిపించిన మీకు మా అంకమ్మ తల్లి చెప్పరమ్మా మీకు ఓ
అయ్యా అంకమ్మ 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 అంటారు బాలలు అలవెట్టిస్తాను. ఆ సందులు వెతుకుతున్నారు, గొంతులు వెతుకుతున్నారు, ఆ పదార్లు వెతుకుతున్నారు. ఇట్లా నగరమంతా తిరిగి తిరిగి అలసి సొలసి ఒక మెట్ల బావి దగ్గర కూర్చున్నారు. అమ్మలక్కలు కొందరు నీళ్ల కోసం ఆ బావి దగ్గరకు వచ్చినారు. వారిలోని ఒక పెద్దమ్మ ఆ పిల్లలను చూచి జాలిపడి రవదేవుణ్ణి దగ్గరికి పిలిచి, నాయనా, అంకమ్మ తల్లిని ఇక్కడ వెతికితే కనిపించదు. ఆ తల్లి అంతర కైలాసంలో ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. కనుక మీరు ఇక్కడ వెతకడం ఆపి ఆమెనే కనిపించమని వేడుకొనండి అని చెప్పింది. తమ్ముడాయనవయ్యా, మన అంకమ్మ మనకు దొరికిందయ్యా. అంకమ్మ దొరికింది, ఆ పట్నంలో ఉందని తమ్ముడా, మన నాన్న పాకులు బాకితేమయ్యో. పట్నంలో లేదు. అయితే అన్న పట్నంలో లేక ఎక్కడ ఉన్నదే అని చెప్పి అడుగుగా అంతర కైలాసం అంట. అంతర్ కైలాసంలో ఆ అంతర కైలాసంలో ఉన్నదంట. ఒక తల్లి, పెద్ద తల్లి చెప్పింది, బ్రాహ్మణ వారమ్మ. ఆ అన్నదమ్ములు అమ్మవారిని నేల మీదకు రప్పించడం ఎట్లా అని లోతుగా తలపోసినారు. అమ్మవారికి కూటి కుంభాలు పోసి పిలువాలని అనుకున్నారు. తమ వద్ద ఉన్న విలువైన మణిమాణిక్యాలను అమ్మి ఆ డబ్బులతో సరుకులను కొని కుమ్మరి వారి చేత తీరు తీరున వంటలు వండించి కుంభాలు పోసినారు. ఇక వండి పోస్తున్నారు కుమ్మరవారు. ఆ వరి అమ్మలతో ఆ వరి అన్నమ్మ వరి ఆములతో వండి పోస్తూ ఉన్నారు. వరి కోటి కుంభాలు వరి వాముల రీతి, ఆరిక కోటి కుంభాలు ఆరిక వాముల రీతి, 100 కోటి కుంభాలు ఆ 100 వాముల రీతి. జొన్న కోటి కుంభాలు అయ్యలారు, అదొక జొన్న వాముల రీతో. ఆ కొర్రకోటి కుండాలు ఎలరా, ఆ కొండలలాగా పోసినారు. ఆ ముందు వండిన అన్నము ఎలారా, ఆ పొగ పొగలగిస్తూ ఉన్నది. ఈరోజు వండింది ఎలారా, అలాగే పొగలు ఎగుస్తూ ఉన్నాయో. ఆ ఈగ వాళ్ళదయ్యా, ఆ ఎంతైన కుంభానికు చెమట పట్టదయ్యో. ఆ చేసిన కుంభానికే నానాడు వండించడం, కుంభాలు పోయడం, అమ్మవారిని వేడుకొనడం, ఇట్లా చాలా నాళ్లు గడిచినాయి. అయినా అమ్మవారు కనికరించలేదు. ఒకనాడు విసుగు చెందిన రవదేవుడు తన నుదిటి చెమటను తీసి నేలకేసి కొట్టినాడు. అది పాతాళానికి పోయి 5 ముక్కలై వాటి నుండి 5గురు పంబనాయకులు పుట్టినారు. వారు నేల మీదకు వచ్చి పంబజోళ్లు మోగిస్తూ అమ్మవారిని వేడుకొన్నారు.
ఏం చేస్తున్నాడంటే రమరవదేవరాజు ఏం చేస్తున్నాడు? చెయ్యి ఇట్ట పెట్టి ఆ నుదుటనున్న సిరి చెమటను తీసి భూస్థలికేసి కొట్టినాడు. కొడితే ఆ సిరి చెమట ఎక్కడికి పోయింది? ఎక్కడ పోయింది? ఆ అతల వితల సుతలా ఎలారా ఆ పాతాళమునకు చేరి ఆ పాతాళ లోకమున పంచపంబ నాయకులేగ మారినాయో. ఐదుగురు పంబ నాయకులు, 5 పంబజోళ్ళు, ఒక మసక తిత్తి వేసుకొని అది వేసుకొని భూమిలో నుంచి ఉద్భవించి, మహాప్రభో ఆర్తదేవన, ఆడపడుచు దేవన, భట్టు దేవన, బ్రాహ్మణ దేవన, ఆచంద్ర తారార్థమై అయ్యలకు 100 ఆవుసి కలిగి, అమ్మలకు 100 ఐదు కలిగి, ధన కనక వస్తువాహన సమృద్ధి కలిగి, కాలుకు 1000 పుట్ల బండి, సమస్త భోగభాగ్యములు కలిగి, పురుడు పుత్ర సంతానము శుభశోభలకము కలిగి చెలగవర్దల్లా ప్రభు అని అంటే మీరెవరన్నాడు ఆయన. అయ్యా మేము పంబనాయకులు, మీరేం పని చేస్తారు? ఇంకేం పని చేయమయ్యా, అంకమ్మ కథ ఒక్కటే మేము చెప్తాం. అయితే మా అమ్మవారు అంకమ్మ, ఆమెను గురించి ప్రార్థించండి అని అన్నాడు. అట్నే స్వామిని అంకమ్మో శక్తి శాంభవి నీవు శరణమ్మ నీవు, శరణమ్మ శరణు 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 శరణమ్మ శరణు. అమ్మ కోటి కుంభాలు కొనేవు భద్రకాళి అమ్మవు, కోటి కుంభాలకు నీవు భద్రకాళి అమ్మా నీ కొండ మలిమి కొండ నీ కోనమా వెళ్ళ కోనంకమ్మా, ఆ మా వెళ్ళ కోనలో నీవు మమ్మల్ని మనసు నిద్రపోతున్నావో, నీ నిద్ర నీరు గాను లేచి రావమ్మో. అమ్మా పెద్దల పాలం వచ్చినావు, పెద్దల నీ సత్యమందు దాచినావు, నీ ఓంకారం ముందు దాచినావు. ఆ పంబ నాయకులు హరిపరి విధముల ప్రార్థన చేసి పోరు కాడినారు. రాచబిడ్డలు కుంభాలు పోస్తూ ఉండగా, పంబనాయకులు వేడుకలు చేస్తూ ఉండగా, అప్పుడు అంకమ్మ తల్లి ఎక్కడున్నదంటే, అసలు అమ్మవారు ఎక్కడున్నదే? మన ముండ మండలము ఇలా ఇది భూమండలము, భూమండలానికి దాదాపు మేఘమండలము, మేఘమండలము కాకట చంద్రమండలము, చంద్రమండలము కాకట ఎలా అదొక సూర్యమండలము. సూర్యమండలము కాకట అదొక నక్షత్ర మండలము. ఆ నక్షత్ర మండలముకు ఇంకా ఆకట అంతర కైలాసం. ఆ అంతర కైలాసాన ఊరులేని పాడు ఎలా, ఆ ఊరు లేని పాటి మీద పేరు లేని వృక్షము, పేరు లేని వృక్షము, పేరు లేని వృక్షానికి ఎలా ఆధారము లేని కొమ్మలో
కారమలేని కొమ్మలకు చేరులు లేకుండానే టోకు ఇయ్యాల గావించే ఆహా ఆ టూకుటూయాలలోనా అమ్మవారు ఆ తొలదూగుతుండే అమ్మవారు ప్రసన్నం కావడం లేదని తెలుసుకున్న పంబనాయకులు పోతురాజు చక్రమును వేడుకొనుమని, అది పోయి అమ్మవారు ఊగుతున్న ఊయల తాళ్లను తెంచి అమ్మవారిని నేల మీదకు దించగలదని రవద్దేవుడితో చెప్పినారు. పోతురాజు చక్రము రాజు హస్తాన వాలే ఆ పోతురాజు చక్రమును పాలు నేతులతో పులకార్చి మహామంత్రాన్ని చదివి చక్రమా ఆకాశ మార్గమున మా ఇంటి ఎలయేల్పు మా అంకాయ దేవత ఊయినాలలో అంతర కైలాసములో ఊయినాల ఊగుతున్నది. ఆమెకు తెలియకుండా పోయి 4 మాయశేర్లను ఉత్తరించి మరి వేగ నా చెంత చేరమని ఆజ్ఞాపించినాడు. ఆ పోతురాజు చక్రాన్ని ఆ చక్రం ఎట్ట కదిలిందే, అయ్యో ఈ యమన మీద నుంచి ఆకాశం ఎగసే అయ్యమెండైన మేఘాలు ఛేదించు కొనుసు చంద్రమండలము చేరి చనిగా నిలచే చంద్రమండలము చేరి సూర్యమండలము దాటి నక్షత్ర మండలమున ఆడ రూపు దాలుస్తూ ఉన్నది. ఆ మేఘమై మెచ్చిందో గాలి కసిరే గాలి కసిరిందే వానై కురిసిందే మెరుపులా మెరిసిందో ఎలారా ఆ పోతురాజు చక్రంబో అంతర కైలాసము చేరే ఎలారా అమ్మవారి ఊయినాలను చూసో అమ్మవారికి తెలియకుండా మెరుపై మెరిసి వానై కురిసి గాలి కసిరి అమ్మవారికి ఎరుకు లేకుండానే 4 త్రాళ్లను ఉత్తరించింది. తాళ్లు తెగిన ఊయలతో పాటు అమ్మవారు నేలకు దిగుతూ ఉంటే లోకాలన్నీ తల్లడిల్లినవట. ఆకాశము నుండి అమ్మవారు ఊయనాల భూమి చేరుతుంటేనో భూమి ఎల్లగదిలి నంబుదిలెల్లగలిగే అయ్యో అయ్యా పర్వతంలో గిరిలో దివిజులు ఎర్రగంది దివి నుండి చూడ అయ్యో దివిజులు ఏంది ఇదేమన్నా అంతకాలం ఏమన్నా దాపరించిందా? ఈ రణగుణ ధునులు ఏమిటి, ఈ మోతలేంటి, అమ్మవారు భూకిపోతున్నదే ఏందని చెప్పినని వాళ్ళు ఎర్రగంది చూశారంట. 4వ వంతు కథలో మరలా కలుద్దాం.